Keshav Prasad Garu has conducted such wonderful festivals in the Kuchipudi village itself. I don't know if all of you know about it. Year after year, taking the pains to bring artists from all over the country, probably from across the world also, to come and perform and receive the divine blessing of Mother Goddess Bala Tripura Sundari, who is the presiding deity of the village. And I think it is a dream of every Kuchipudi artist to perform on that, what do you call, the divine space, as we call it. There are some wonderful vibrations you get when you perform there. And I hope each one of you who's learning Kuchipudi gets an opportunity to perform there. And I'm sure Keshav Prasad Garu will provide everybody a platform in the future. Now I request our revered Guru, Shri Vedantam Radheshyam Garu, to come and share his views. Master Garu, మనం ఏం చేసుకుంటే బాగుంటుంది, కూచిపూడిని మనం ఎలా మెరుగుదిద్దుకోవచ్చు అన్నది మీరు సూచనప్రాయంగా మా అందరికీ చెప్తే మేము మీ మాటను తీసుకొని మేము ఎలా చేసుకోవాలో మేము మీ అడుగుజాడల్లో నడవాలని మా ఆశ. సిద్ధేంద్ర విరచితం శ్రీ సతీ కామేతం రాజగోపాలం భజే మమ జీవనం రాధాలోలం భజే మమ జీవనం రాధాలోలం భజే. శ్రీ జగద్గురుభ్యో నమః. సభను అలంకరించినటువంటి విద్వాంసో కవయో భట్ట గాయక పరిహాసక ఇతిహాస పురాణజ్ఞో సభా సప్తాంగ లక్షణం, ఇటువంటి సప్తాంగ లక్షణంతో కూడినటువంటి చక్కటి వేదికను అలంకరించినటువంటి సభా పండితులందరికీను, ఆహూతులైనటువంటి సాటి నాట్యాచార్యులు, విద్యార్థులు అందరికీ, విద్యార్థులకి శుభాశీస్సులు, నాట్యాచార్యులందరికీ శుభాభినందనలు, అభివాదనములు పలుకుతూ ఈనాటి కూచిపూడి నాట్య మహోత్సవములు ఎంతో దిగ్విజయంగా మన సిలికానాంధ్ర వారు నిర్వహింపజేసి చేస్తున్నారు. అందరినీ, దేశంలో ఉన్నటువంటి నలుమూల ఉన్నటువంటి కూచిపూడి సంతతిని అందరినీ, నాట్య సంతతిని అందరినీ, అదే కాకుండా అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఇతర అక్కడ ఉన్నటువంటి అమెరికా మొదలైనటువంటి జర్మనీ మొదలైనటువంటి దేశాల నుంచి వచ్చినటువంటి మన కూచిపూడి సంతతికి అందరికీను ఈనాడు శుభదినంగా ఈ 3 రోజులు చక్కగా ముచ్చటగా ఆనందంగా అందరూ కలిసికట్టుగా భాయి భాయి మే భ్రాతరో భగిన్యశ్చ భారతీయాః సర్వే భారతీయాః నాట్య సర్వే విద్యార్థిని ఉపాధ్యాయ అందరూ కలిసిమెలిసి ఉండి, కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. ఎవరికి వారు యమునా తీర అంటే తీర్థం ప్రసాదంగానే ఉంటుంది. ఈ మాటలు నావి కాదు, పెద్దల మాటలే. ఆ మాటలనే మనతో, అందరితో, సోదరులతో, సోదరీమణులతో, గురువులతో పంచుకుంటున్నాను. ముక్తసరిగా 3 మాటలే మాట్లాడమని అన్నారు, అలాగే మాట్లాడదామని ప్రయత్నం చేస్తాను. ఈ నాట్యం వల్ల ప్రయోజనం ఏమిటండి అని అనుమానం జరగవచ్చు, చాలామంది కలుగుతుంది కూడా. అదే దాని గురించే పెద్దలు అలంకారికులు చక్కటి మనకి ఉపదేశాన్ని ఇచ్చారు. నాట్యం యశసే అర్ధకుతే వ్యవహార విదే శ్వేతరక్షతయే సద్యః పరనివృతయే కాంతా సంహితయే ఉపదేశే అన్నారు. నాట్యం వల్ల యశస్సు కలుగుతుంట, కీర్తి ప్రతిష్టలు వస్తాయిట.
ఈ చిన్నవాడికి ఇంత ఉన్నవాడికి మరి అంతటి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి పెట్టారు మన తెలుగానంధ్ర పెద్దలందరూ కలిసి. ఇదే ఈ నాట్యం వల్ల గొప్పతనం. అది అర్ధకుతే అసలు ఏమిటి, మనం ఎందుకు పుట్టాం అన్నటువంటి ఆలోచన కూడా కలుగుతుంది. అదే కాదు, అర్ధకృతే ధనం కూడా వస్తుందట. వ్యవహార విధే నలుగురితో మాట్లాడేటువంటి విధానం కూడా తెలుస్తుంది. శివేదరక్షతే శివములంటే మంగళములు, మంగళములకు ఇతరములంటే అమంగళములు, అమంగళములు క్షతయే నాశనం చేస్తుంట. అట్ట నాట్యం నేర్చుకుంటే అందరికీ శుభం కలుగుతుంది. ఇదే ప్రయోజనం. సజ్జ పరనివృతయే, సజ్జ ఇప్పుడు పరము, ఇవి లేకుండా సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వరూపంలో ఉండేటువంటి అవకాశం ఒక నాట్యం ప్రదర్శించడం వల్లే, నాట్యం నేర్చుకోవటం వల్లే మనఃపూర్వకంగా అందరూ మనవాళ్లే అనుకుంటూ అంతా భగవత్ స్వరూపం అనుకుని చక్కగా ఆ భాగవతాన్ని, కూచిపూడి భాగవతాన్ని ప్రదర్శించారనుకోండి, ఆ భగవంతుని దృష్టిలోకి వెళ్ళటానికి చాలా ఎంతో, దాన్నే రాజయోగం అంటారు. మా గొల్ల కళాపకర్త మా ముత్తాత గారు భాగవతుల రామయ్య గారు రాజయోగం నందు ఆసక్తి కలిగి ఉండాలట. రాజయోగం అంటే ఒక పీఠంలో కూర్చోవటం కాదు. అసలు రాజయోగం అంటే సాక్షాత్తు ఆ మహారాజు యోగం, అంటే ఆ పరమేశ్వరుడి యొక్కలో ప్రవేశించి తానుగా పరమేశ్వర స్వరూపంగా అహం బ్రహ్మస్మి అనున్నట్లుగా బ్రహ్మ సోమయాజిగా ఉండటమే ఆ పరమేశ్వర స్వరూపానికి లో చేరేటువంటి మార్గం, సోపానం ఈ నాట్యం, ఈ కూచిపూడి నాట్యం. మన భారతదేశపు నాట్యాలే భావ రాగ తాళములకు సంబంధించింది. భక్తి రక్తి తన్మయత్వాన్ని కలిగించేటువంటి ఈ యొక్క భరతనాట్యాన్ని, కూచిపూడి భరతాన్ని నేర్చుకున్న వాళ్ళందరూ చూసిన వారేమిటి, విన్నవారేంటి, అందరూ తరిస్తారు అని ఆనాడు ఏనాడో మన యొక్క పెద్దలు ఋషులు చెప్పారు. గురు పరంపరగా వస్తున్న మాటల్ని నేను మీకు అందజేస్తున్నాను. ఇక ఇంకొకటి చెబుతున్నాను. ధర్మం దేవాహ ధరణిపతయో తద్యుద్ధం ప్రసన్నాహ తన్వీవర్గ స్పృహైతి కళా ప్రౌఢభంగీ విధేయ విద్వద్గోష్ఠో బహువిధ గుణ ప్రక్రియా వననాభి కీర్తిం తస్మై దదతి విధివత్ ఏన నృత్తం ప్రయుక్తం అన్నారు. అంటే నృత్తాన్ని నృత్తస్య కరణం భవేత్ అన్నారు. హస్తపాదం విన్యాసం నృత్తస్య కరణం భవేత్. ఆ నటరాజు మనకు అందజేసినటువంటి మన గురువు పరంపరలో మన గురువులు అయినటువంటి వెంపటి చిన్న సత్యమైనటువంటి పెద్దలందరూ వాళ్ళందరి చేత సిద్ధేంద్ర స్వామి యొక్క పరంపర, ఆ భరత పరంపర, బ్రహ్మ పరంపరంగా వస్తున్నటువంటి ఆ నాట్యాన్ని, ఆ నృత్యాన్ని ఎటువంటి లోపం లేకుండా మనఃపూర్వకంగా పెద్దలు చెప్పిన రీతిగా మనం ప్రదర్శించామనుకోండి, దేవతలు మన ధర్మ మార్గానికి నడిపిస్తారట. మనకి ఎటువంటి చెడు ఆలోచనలు మనకి రాకుండా, చెడు ఆలోచనలకు మనకి నష్టాలు ఎన్నో ఏర్పడతాయి. అది ఆ చక్కటి నృత్యాన్ని నేర్చుకున్నందువల్ల అటువంటి లాభాలు మనకి కలుగుతాయి. కాబట్టి తన్వీవర్గ, ఇంకా చెప్పాలంటే అందరికీ చాలా వరకు ఈ యొక్క విషయం తెలిసినదే. దీన్ని నృత్తరత్నావళిలో జాయిపసేనాని గారు ఏనాడో మనకి చెప్పారు. నాట్య ప్రయోజనం, నృత్య ప్రయోజనాల గురించి ఆ విషయాన్ని మరలా అందరి ఎదుట చెప్పుకునే అవకాశం నాకు కల్పింపజేశారు మన సినికాలాంధ్ర వారు. ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులైనటువంటి మా సోదరీమణి అలేఖ్య గారు, మా అబ్బాయి, మా అన్నగారి కుమారులు, ప్రపంచ విశ్వవిఖ్యాత నాట్యాచారులైనటువంటి భరత కళా పరిపూర్ణులు నటరాజ స్వరూపులైనటువంటి వెంపటి చిన్నసత్యం గారి యొక్క పెద్ద కుమారుడు వెంకట్ నాకు చక్కటి అవకాశం ఇచ్చారు. బాబాయ్ క్షుణ్ణంగా ఒక 3 మాటల్లో మాట్లాడమన్నారు. సాధ్యంత వరకు అంతవరకే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. అయితే ఇదే, అందరూ కలిసిమెలిసి ఉండాలి, కలిసి ఉంటే కలదు సుఖము అన్నారు. కాబట్టి మన నాట్యకులము, ఇది కూచిపూడి నాట్యము, కూచిపూడి నాట్యమే మనమే గొప్ప అనుకోకూడదు. అందరితో కలిసి మెలిసి చక్కగా మన భారతదేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొద్దాం. జై జై హింద్. మాస్టర్ గారు, అందరి పక్షాన అదొక చిన్న కోరిక. మాస్టర్ గారు, మా అందరినీ కూడా మీలాగా ఆ ఎనర్జీ మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారో మాకు తెలియదు. ఇప్పుడు కూడా ఎంతటి స్టేజ్ అయినా కూడా ఇంతే అనిపించేటట్టు మీరు డాన్స్ చేస్తారు చూడండి. అలా మేము కూడా ఇంకా ముందు కాలంలో కూడా అలాగే చేయాలని, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. Now I request Balaka to come and share her views, because she's been a wonderful performer, as we all know, and now she has earned
a great name as a teacher, grooming students in Visakhapatnam. Akka, please come and share your views. ఇప్పటికే మాకు ఇచ్చినటువంటి వ్యవధి చాలా కాలాతీతం అయిపోయింది. అసలు ఈరోజు సాయంత్రం పెట్టినటువంటి చర్చా వేదికలో అనుకోవాల్సిన విషయాలు పెద్దలు చెప్పిన పెద్ద పెద్ద మాటల్లో కాకుండా తేలికైన చిన్న మాటల్లో 2 విషయాలు ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నాను. సిలికాన్ ఆంధ్ర రిలీజ్ చేసిన సోవనీర్ మీద బొమ్మ మీరందరూ చూసే ఉంటారు. చూసారనుకుంటాను. చూసారా? అక్కడ ఈ కూచిపూడి భాగవతులు వారి దగ్గర నుంచి ప్రశంసా పత్రాన్ని గ్రామాన్ని కానుకగా తీసుకోవడం అనేటి చిత్రం సోవనీర్ కవర్ పేజీలో ఉంది. అంటే అధర్మాన్ని శిక్షించడం, ధర్మాన్ని రక్షించడం ఆ కాలం నుండి మన కూచిపూడి భాగవతులు చేస్తున్నటువంటి పరిశ్రమ. అంటే ఆ కాలానికి అధర్మాన్ని అలా శిక్షించి ధర్మాన్ని పరిరక్షించుకోవడంలో మన కళాకారుల పాత్ర ఎంత ఉంది అనేది ఆ కాలానికి అలా వర్తిస్తే, ఈనాటి కాలంలో ఈ చిరంజీవులందరికీ కంప్యూటర్కి రిమోట్గానో టీవీకి రిమోట్గానో అయిపోకుండా ఉండడానికి వారి స్వధర్మాన్ని పిల్లలకి పరిరక్షించుకోవడానికి ఈ నాట్యం అనేది తప్పనిసరి. ఇందాక ఆనంద్ గారు పిల్లలకి క్వశ్చన్ వేశారు, డాన్స్ సంగీతం నేర్చుకోవడం అవసరమా అని. ఎస్, ఇట్ ఈజ్ నెసెసరీ, కంపల్సరీ. ఎందుకంటే చిరంజీవులందరూ వాళ్ళు ఆ జీవన చైతన్యాన్ని కోల్పోకుండా ఉండడానికి చైతన్యవంతం చేసేదే డాన్స్. మా కాలంలో లాగా ఇంకా ముందు కాలంలో లాగా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు టూ స్మార్ట్, వెరీ ఎక్సలెంట్, చాలా తెలివైన పిల్లలు ఈ కాలం పిల్లలు. వాళ్ళు ఇందాక ఒక్కొక్క పిల్లలు చెప్తున్నటువంటి విషయాలు వింటుంటే అసలు వాళ్ళు మనోవికాసం ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. అలాంటి చిరంజీవులు, ఎస్, దే డోంట్ నీడ్ డయాస్, దే డోంట్ నీడ్ డూ ద పెర్ఫార్మెన్స్, బట్ స్టిల్ వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళని ఆయాత్తపరుచుకొని సజీవంగా ఉంచుకోవడానికి. అంటే మన ఋషులందరూ తపస్సు చేసి జీవితకాలం దానికి త్యజించి ఒక సోల్ని, ఒక అమృతపు గడియల్ని వాళ్ళు సంప్రాప్తం చేసుకుంటారు. ఆ గడియలే చూడండి, జీవించిందంతా జీవితం కాదు, ఆనందంగా జీవించేది ఒక కొన్ని క్షణాలే అని. ఆ తపస్సు తర్వాత మనకి సంప్రాప్తమయ్యే ఫలం ఈ డాన్స్లో ప్రతి క్షణం మనకి సంప్రాప్తం అవుతుంది. అంటే వేరే ఇంకొక ప్రపంచంలోకి మనం వెళ్ళగలుగుతాం. అంటే ఆ తపస్సుని ఆ డాన్సర్ అనేవాళ్ళు ఆ భంగిమలు చూసుకోవడానికో, వాళ్ళ స్ట్రక్చర్ కాపాడుకోవడానికో, వాళ్ళ నేర్పిన అడుగులు నేర్చుకోవడానికో, ఇవన్నిటికి వాళ్ళు అప్పటి నుంచే తపస్సు చేయడం మొదలు పెడతారు. ఆ తపస్సు ఏకాగ్రతలో పిల్లలు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సంతరించుకోవడానికి తగినంత అవకాశం కూర్చిపెట్టినటువంటిదే ఈ నృత్యం. అందులో స్పెసిఫిక్గా మన కూచిపూడి స్టైల్లోకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే పాత్రలు, ప్రతి ఒక్క క్యారెక్టర్ మనకు ఆ సిద్ధేంద్రుడు వారు ప్రత్యేకించి సత్యభామని ఎందుకు ఎన్నుకున్నారా అని చాలాసార్లు అనుకున్న తర్వాత ఏమిటవుతుందంటే మిగతా అన్ని పాత్రలో కంటే సత్యభామలో అన్ని రసాలు చూపించడానికి వీలవుతుంది. అంటే మానవుడిలో ఒక్కొక్కడిలో ఒక్కొక్క రసం పాలు ఎక్కువ ఉంటుంది. ఆ సత్యభామలో ఫలానా ఒక రసం చూస్తున్నప్పుడు ఏ రసం అయితే ఉన్నటువంటి వ్యక్తులు ఆ సత్యభామకు అలా అట్రాక్ట్ అవుతూనే ఉంటున్నారు. అది కోపం కావచ్చు, విరహం కావచ్చు, కలహాంతరత కావచ్చు, నేనే గొప్ప అనేది కావచ్చు. అందుకనే ఈ ప్రతి మానవుల్లో ఉన్నటువంటి పాత్ర త్రూ ది సత్యభామ మనం చూసుకోగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా సత్యభామను అంత ఇష్టపడుతూ ఉన్నారు. ఇది నా జీవిత అనుభవంలో నేను తెలుసుకున్నది. ఆ తర్వాత ఇంకొక క్వశ్చన్ వేశారు, మన ఆహార్యం ఎంతవరకు అవసరం అనేది. ఎస్, వి నీడ్ ఇట్. ఎందుకంటే ఎవరిని ఏది చూసినా ఇది ఫలానా ప్రాంతం, ఇది ఫలానా స్టైలు, ఇది ఫలానా సిస్టమ్, సంప్రదాయం వెనకాల ప్రతి ఒక్కదాని సంప్రదాయం వెనకాల నిగూఢమైనటువంటి నిధులు ఉన్నాయి.
ఆ నిధులు అవన్నీ విడిగా చెప్తే వాళ్ళకి చాలదు కాబట్టి ఆ విధంగా ప్రవర్తించిన దాంట్లో ఆ ఫలితాన్ని తప్పకుండా వాళ్ళు పొందుతారు. కాబట్టి ఈరోజు ఎంతమంది మన సీఎం గారి దగ్గర నుంచి మీరు చెప్తే నేను కూడా ఒక పంచి కట్టుకుని వచ్చేవాడిని అని అన్నారు. ఎస్, అందులో ఉన్నటువంటి మన మన డాన్స్కి కావలసిన ఆభరణాలు కానీ ఆ వస్త్రధారణ కానీ ఈ ఆహార్యంలో తెలియకనే మన పిల్లలకి మన మన భారతదేశపు తాలూకు ఒక గొప్పతనం, దానిలో ఉన్నటువంటి అందం, దానికి కావాల్సినటువంటి సైంటిఫిక్ అన్నీ ఎలా కూర్చిపెట్టున్నాయో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీరు డాన్స్ని కాపాడుకోవడం కోసం కాదు, మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం తప్పనిసరిగా కూచిపూడి డాన్స్ నేర్చుకోవాలి అనేది నాకు తెలిసిన విషయం. 2 ముక్కలు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పేరెంట్స్కి పిల్లలకి అందరికీ ఈ విధమైన సహకారాన్ని వాళ్ళకి అందించి తప్పనిసరిగా కూచిపూడి నేర్చుకునేలాగా వాళ్ళని ఆయత్త చేసి వచ్చే 2 సంవత్సరాలు మళ్ళీ చేసుకోబోయే ఈ మన పండుగకి మిగతా పిల్లలందరినీ వాళ్ళు మెంటల్గా వాళ్ళు చాలా సంతోషంగా ప్రిపేర్ అయ్యి వాళ్ళంతటా వాళ్ళు ఉత్తేజపరిచి నేర్చుకునేలాంటి ఉత్సాహాన్ని, శక్తిని వాళ్ళకి పంచి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గురువులే కదరా మనకు దారి చూపేది అని యువతరంతో ఒక్కసారి ఒక్క మాట చెప్పుకుని ఈ కళా విమర్శకులకు తమ మనసులోని భావాలను వ్యక్తం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ గురువులంతా తమ తమ మార్గంలో ఎంతోమందిని తయారు చేస్తూ ఒక ఆకృతి పొందిన కళగా సంచరిస్తూ ఉంటారు. వీరందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడం అనేది ఎంతో అపూర్వమైన విషయం. వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరందరికీ కూడా ఎంతో ఆసక్తిగా ఇన్ని గంటలు మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒక 15 నిమిషాలు మనం తేనీటి విరామం తీసుకుందాం. మళ్ళీ త్వరగా వెళ్ళి త్వరగా ఒక 15 నిమిషాల్లో దయచేసి మళ్ళీ తిరిగి రావాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ 6:30కి మళ్ళీ మంచి మంచి ప్రదర్శనల కోసం మళ్ళీ కలుద్దాం. దయచేసి వెంటనే తిరిగి రావాలని మిమ్మల్ని కోరుతున్నాను. సాధారణంగా యక్షగానంలో పూర్వరంగ పద్ధతి, వినాయకుని ప్రవేశం మనందరికీ తెలిసిన పద్ధతి. కొంత భిన్నంగా ఏకపాత్ర కేళికలో కూడా దీన్ని ప్రవేశపెడుతూ చేసిన చిన్న ప్రయోగం ఇది. 2వ అంశం ఖమాస్ రాగంలో సాగే తిల్లానా. శాస్త్రానికి విఘాతం కలగకుండా ఆధునికమైన చేర్పులు ప్రవేశపెడుతూ ఈ కళను సుసంపన్నం చేసే ప్రయోగానికి ఇది మచ్చుతునక. నటువాంగం ఆచార్య తడకమళ్ళ అనురాధ గారు, గాత్రం శ్రీమతి సంగీత కళ, మృదంగం నల్లాన్ చక్రవర్తుల రఘునందన్, వయోలిన్ శ్రీ శివకృష్ణ స్వరూప్, వేణువు వెంకటేష్, వీణ ఆర్ సుధాకర్. వీక్షించండి.
त्रिभुवनजन विघ्नध्वान्त विध्वंस दक्षो इतरतु गजवक्रः सन्ततम्